తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన ఉద్యోగాన్ని వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకం పాత్ర పోషించారు. అయితే తాజాగా చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమె ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. మాజీ డీఎస్పీ నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దునని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. నళినికి తిరిగి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉండే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశారు. నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం ఆలోచనను ఓ న్యూస్ ఛానల్ ఆమె వద్ద ప్రస్తావించగా ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తానిప్పుడు సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసి రాజకీయ నాయకుల నుంచి తప్పించుకున్నానని తెలిపారు. తన ఉద్యోగం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదని పేర్కొన్నారు. దయచేసి తన ప్రశాంతతకు భంగం కలిగించొద్దని కోరుతున్నట్లు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.